వెల్కమ్ టు టాలీవర్స్. గోదావరి గట్టిపైన సినిమా చూసాం, ఎలా ఉందో చెప్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ కామెంట్ మాత్రం చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా చేస్తా. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే హీరో సుమంత్ ప్రభాస్ 80 స్క్రిప్ట్లు విన్నాక ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడంట. సో డిఫరెంట్ స్టోరీ అంటున్నారంటే అలాంటిది ఏమీ ఉండదు. మరి ఆటో డ్రైవర్కి పడిపోయే ఒక అమ్మాయి, ఒప్పుకొని వాళ్ళ నాన్న లాస్ట్కి ఒప్పుకున్నాడా లేదా, అంతే స్టోరీ. ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్తామావా, ఆయ్ నేను శైలజ, ఈ సినిమాలు చూస్తే మనం కూడా ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి రాసేయచ్చు. సరే స్టోరీ పాత టామరెంట్ పిక్కలే కదా, సాంగ్స్ బాగుంటాయి ఎందుకంటే యూత్ లవ్ స్టోరీ కూడా అనుకున్నారనుకో, అలాంటిది ఏమీ ఉండదు. మరి యావరేజ్ మ్యూజిక్ ఉంటుంది, నో హెల్ప్ ఎట్ ఆల్, ఫుల్ బోరింగ్. స్టోరీ మ్యూజిక్ ఎలాగో పోయింది, కామెడీతో కవర్ చేసి ఉంటాడులే అనుకుంటారేమో, అలాంటిది ఏమీ ఉండదు. మరి ఎందుకంటే కామెడీ యూట్యూబ్ వెబ్ సిరీస్ల కన్నా బ్యాడ్గా ఉంటుంది. ఇక లైలా గారి క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడ క్లోజప్స్, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసి లాస్ట్లో బర్స్ట్ అయిపోతారు అనుకుంటాం, అలాంటిది ఏమీ ఉండదు. మరి అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే హీరోగా అడిగి పడిపోయే సీన్, ఆడి సాజోడు కొడతాడు, ఇది పడిపోద్ది, దేం కర్మరావు బాబు అనిపిస్తుంది. సో టోటల్గా మూవీ గట్టెక్కిందంటే గట్టెక్కి గోదాట్లో దూకింది. నా 300 రూపాయల డబ్బులు, అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్ల ట్రావెల్, బోల్డ్ అంత టైం అన్నీ వేస్ట్ అయ్యాయి. నా రేటింగ్ అయితే 1/5. నా సజెషన్ అయితే ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డెఫినెట్గా కామెంట్ మాత్రం చేయండి. సీ యూ లేటర్.